Welcome to Rama's Commerce and Accounts. First one, recording of transactions means entering transactions into journal, entering transactions into ledger, entering transactions into trial balance, ఎంటరింగ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏ అన్నాము. ఎందుకు కరెక్ట్ అనేది చూద్దాం. సో ఎప్పుడైనా ఆర్గనైజేషన్ ఫస్ట్ రిసీప్ట్స్ ఆర్ వోచర్స్ జనరేట్ చేస్తుంది. రిసీప్ట్స్ ఆర్ వోచర్స్ అనేవి రెడీ అయిన తర్వాతే ఇందులోంచి జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్స్ చేస్తుంది. జర్నల్ ఎంట్రీస్ రికార్డు చేస్తుంది. వోచర్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో వాటి బేసిస్తో జర్నల్స్ రికార్డ్ చేస్తాము. రికార్డింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్. ఎప్పుడైతే మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తామో అప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్లోంచి లెడ్జర్ అకౌంటింగ్లోకి పోస్టింగ్స్ చేస్తాము. లెడ్జర్లోకి పోస్టింగ్స్ చేస్తాము. వోచర్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తుందో కంపెనీ ఆ వోచర్స్ బేసిస్తో జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాము. రికార్డ్ చేసిన జర్నల్ ఎంట్రీస్లోంచి లెడ్జర్ అకౌంటింగ్స్కి పోస్టింగ్స్ చేస్తాము. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. ఇది ప్రొసీజర్, అకౌంటింగ్ ప్రొసీజర్ ఎలా ప్రిపేర్ చేస్తాము ఫైనల్ అకౌంట్స్ అనేది. సో మన ఫస్ట్ క్వశ్చన్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అంటే వోచర్స్లోంచి జర్నల్కి మనము రికార్డ్ చేస్తాము. జర్నల్ ఎంట్రీస్లోకి రికార్డ్ చేస్తున్నాము. సో రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ ఎంటరింగ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ జర్నల్. ఎంటరింగ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ జర్నల్. సో అందుకు ఇది కరెక్ట్. నెక్స్ట్ వన్, పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ entering transactions into journal, entering transactions into ledger, entering transactions into final accounts, entering transactions into trial balance. సో పోస్టింగ్ అంటే జర్నల్ ఎంట్రీస్ ఏవైతే మనం ప్రిపేర్ చేస్తామో జర్నల్ ఎంట్రీస్లోంచి లెడ్జర్లోకి పోస్టింగ్స్ చేస్తున్నాము. వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ జర్నల్ టు లెడ్జర్. సో పోస్టింగ్స్ మీన్స్ వీఆర్ పోస్టింగ్ ఇంటూ లెడ్జర్. ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నాము? జర్నల్లోంచి పోస్టింగ్స్ చేస్తున్నాము. సో పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎంటరింగ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ లెడ్జర్. ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నాము? జర్నల్లోంచి లెడ్జర్లోకి పోస్టింగ్స్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్, లెడ్జర్ అకౌంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్. లెడ్జర్ అకౌంట్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తున్నాము అంటే అబ్సల్యూట్గా జర్నల్లోంచి ప్రిపేర్ చేస్తాము. జర్నల్ ప్రిపేర్ చేసిన తర్వాతే లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. సో బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, లెడ్జర్ ఈజ్ ఎ బుక్ విచ్ ఇంక్లూడ్స్. లెడ్జర్లో ఏ అకౌంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటున్నాము. లెడ్జర్ ఈజ్ ఎ బుక్ విచ్ ఇంక్లూడ్స్ పర్సనల్ అండ్ రియల్ అకౌంట్, పర్సనల్ అండ్ నామినల్ అకౌంట్, పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్, రియల్ అండ్ నామినల్ అకౌంట్. ఇందులో ఏవి రావచ్చు అంటే మనము లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్నిసార్లు పర్సనల్ అండ్ రియల్ అకౌంట్ వస్తుంది, కొన్నిసార్లు పర్సనల్ అండ్ నామినల్ అకౌంట్ వస్తుంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాము అంటే జర్నల్లో డెబిట్, క్రెడిట్ రెండు ఆస్పెక్ట్స్లో కూడా ఒకటి పర్సనల్ ఒకటి రియల్ ఉండొచ్చు, ఒకటి పర్సనల్ ఒకటి నామినల్ ఉండిండొచ్చు, డెబిట్, క్రెడిట్స్. సో అట్లా లెడ్జర్ అకౌంట్స్ అనేవి మనము చాలా ప్రిపేర్ చేస్తూ పోతాం. సో అందుకోసము అందులో పర్సనల్ అకౌంటు ఉంటుంది, రియల్ అకౌంటు ఉంటుంది, నామినల్ అకౌంటు ఉంటుంది. సో ఒక్కటే అని మనం చెప్పలేము. ఏ అకౌంట్ రావచ్చు అంటే ఇట్ ఇంక్లూడ్స్ పర్సనల్, రియల్ అండ్ నామినల్ అన్నీ ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ సి. విచ్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ క్యారీడ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్. ఎలాంటి అకౌంట్స్ మనము నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళాము అంటున్నాము. ఫస్ట్ మనం ఎలాంటి అకౌంట్స్ మనము నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తాము అనేది చూస్తే మనము ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాము. బ్యాలెన్స్ షీట్లో వచ్చినటువంటి లయబిలిటీస్, అసెట్స్ రెండు కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. అసెట్స్ అండ్ లయబిలిటీస్ ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా రికార్డ్ చేసుకుంటాం. కాబట్టి బ్యాలెన్స్ షీట్ ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకెళ్తాము.
అలాగే ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు మనకు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రికార్డ్ చేసిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ వస్తుంది. ఇందులోవి గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రిసీప్ట్స్ ఆర్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడితోనే క్లోజ్ అయిపోయి నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది వస్తుంది మనకు. ఇవి ఇంకా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం కానీ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దగ్గరికే ఎండ్ అవుతాయి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అని అంటున్నాం, ఇన్కమ్ని రెవెన్యూ అంటాం. సో ఇవి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దగ్గరే క్లోజ్ అయిపోతాయి. అసెట్స్ లయబిలిటీస్ ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. బ్యాలెన్స్ షీట్లోనే క్యాపిటల్ డ్రాయింగ్స్ ఉంటుంది, ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవి మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసిన తర్వాత ఆ అకౌంట్ని క్లోజ్ చేస్తాం, అక్కడితోనే ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, ఆ ఇయర్కే క్లోజ్ అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. సో విచ్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ క్యారీడ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్? ఏవి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటుందో ఆర్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మనము రికార్డ్ చేస్తామో అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఎప్పుడూ కూడా రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఇవి ఏ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఏ ఇయర్ ఇన్కమ్ ఆ ఇయర్కే రికార్డ్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో ఆన్సర్ ఈస్ ఏ. ఇన్ ఎ ట్రాన్సాక్షన్ హౌ మెనీ అకౌంట్స్ ఆర్ అఫెక్టెడ్? మనము ఒక ట్రాన్సాక్షన్ రాసిన తర్వాత దాన్ని జర్నల్లోకి పోస్ట్ చేసేటప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తాము. సో ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నప్పుడు 1 డెబిట్ 1 క్రెడిట్ వస్తుంది. సో టోటల్ 2 accounts is affected. Next one, accounting rules will remain same from one year to another year as per. అకౌంటింగ్ రూల్స్ అనేవి మనకు మారవు, ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటాయి, అలాగే ఉంటాయి, కాన్స్టాంట్గా ఉంటాయి అంటున్నాము. అకౌంటింగ్ రూల్స్ పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్ రూల్స్ ఇవి ఎందుకు ఫిక్స్డ్గా ఉంటాయి, మారవు? దేనివల్ల అంటే కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ఇట్ షుడ్ బి కాన్స్టాంట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ప్రకారము అకౌంటింగ్ రూల్స్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటాయి, ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఆన్సర్ ఈస్ ఏ. అకార్డింగ్ టు విచ్ కాన్సెప్ట్ ఓనర్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ సపరేట్? ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత రన్ అవుతున్నప్పుడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి లేదా మేనేజ్మెంట్కి ఓనర్కి ఎప్పుడూ సపరేట్గానే ట్రీట్ చేస్తుంది. ఏ కాన్సెప్ట్ ప్రకారం ఓనరు మేనేజ్మెంట్ సపరేట్, రెండు ఒకటి కాదు అని చెప్తుంది అంటే సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, సర్టెన్ అకౌంటింగ్ రికార్డ్స్, గవర్నమెంట్ గైడ్లైన్స్, సర్టెన్ అజంప్షన్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఏ బేసిస్ పైన రన్ అవుతున్నాయి అంటే సర్టెన్ అజంప్షన్స్. ఆన్సర్ ఈజ్ డి. ఫైండ్ అవుట్ కరెక్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్. Assets is equals to liabilities minus capital, liabilities is equals to capital plus assets, liabilities is equals to assets minus capital, capital is equals to assets plus liability. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ మనకు బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ తెలిస్తే అప్పుడు ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ క్యాపిటల్ is equals to assets minus liabilities. క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. సో ఇక్కడ మనకు అసెట్స్ తీసుకున్నాము, లయబిలిటీస్ తీసుకున్నాము, క్యాపిటల్ తీసుకున్నాము. ఏ బేసిస్లో ఏది కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం.
అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ మైనస్ లయబిలిటీస్. అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ మైనస్ లయబిలిటీస్, కానీ ఇక్కడ మనకు లయబిలిటీస్ మైనస్ క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ ఈ బేస్తోనే మనము ప్రతిదీ కూడా చేస్తున్నాము. లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ మైనస్ అసెట్స్. సో మైనస్ మనము మైనస్ని ప్లస్గా రీప్లేస్ చేయాలి అంటే అన్ని సింబల్స్ మార్చాలి. సో అప్పుడు లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్. లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్. సో మనకు ఈక్వేషన్ ఒరిజినల్ అకౌంటింగ్ ఈక్వేషన్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అయితే మనకు ఇక్కడ ఇచ్చిన ప్రకారం లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్, లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ క్యాపిటల్. ఇది కరెక్ట్. సో మన ఆన్సర్ సి. నెక్స్ట్ వన్, fill in the blanks. జర్నల్ ఈజ్ కాల్డ్ బుక్ ఆఫ్. జర్నల్ ఎంట్రీస్ ఏవైతే మనం రికార్డ్ చేస్తామో వాటిని బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ అంటామా, లేకపోతే ఒరిజినల్ ఎంట్రీ అంటామా, లేకపోతే సెకండరీ ఎంట్రీ అంటామా అంటే జర్నల్లో మనం ఫస్ట్ రికార్డ్ చేస్తాము కాబట్టి బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనము డేట్ వైజ్గా ఏ రోజుది ఆ రోజు రికార్డ్ చేస్తూ వెళ్తాము. అలా రికార్డ్ చేసిన వాటిని జర్నల్లో రికార్డ్ చేస్తాము. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము కాబట్టి ఆ డే టు డే ట్రాన్సాక్షన్స్ డేట్ వైజ్గా రికార్డ్ చేసే వాటిని క్రోనాలజికల్ ఆర్డర్ అంటాం. ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ chronological order. It should be in date wise. Recording of transactions in journal is called as. జర్నల్లో రికార్డ్ చేసేది ఎలా చేస్తాము, రికార్డింగ్ అని వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. సో రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జర్నల్లో రికార్డ్ చేసేదానిని ఏమంటాము అంటే జర్నలైజింగ్. Debit the receiver and credit the giver is the rule of. Debit the receiver, credit the giver. Rule is personal account. Withdrawal of goods from business by proprietor is credited to. Proprietor గూడ్స్ బిజినెస్లోంచి విత్డ్రా చేసుకుంటే పర్సనల్గా డ్రా చేసుకున్నాడు. సో ఇలా డ్రా చేసుకుంటే క్రెడిట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఒరిజినల్ ఎంట్రీ ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ప్రొప్రైటర్ బిజినెస్లోంచి విత్డ్రా చేసుకున్నారు అన్నారు కానీ బిజినెస్ పర్పస్ కోసం అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ బికమ్స్ విత్డ్రాయల్ విల్ బికమ్స్ డ్రాయింగ్స్. సొంతానికి తీసుకున్నాడు అని ట్రీట్ చేసుకుంటాం కాబట్టి డ్రాయింగ్స్ ఎంట్రీ రాసేటప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు. ఇక్కడ ఏమి డ్రా చేసుకుంటున్నాడు, గూడ్స్ అనేవి విత్డ్రా చేస్తున్నారు. సో గూడ్స్ ప్లేస్లో మనము ఎప్పుడైనా సరే మనం విత్డ్రా చేస్తున్నాము బిజినెస్ నుంచి అన్నప్పుడు పర్చేజెస్గా ట్రీట్ చేస్తాము. బిజినెస్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు గూడ్స్ ప్రొప్రైటర్ పర్సనల్ యూజ్ అయితే మనం ఏమని ట్రీట్ చేయాలి అంటే పర్చేజెస్ అని ట్రీట్ చేయాలి. సో అప్పుడు ఎంట్రీలో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, విత్డ్రాయల్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ బిజినెస్ నుంచి విత్డ్రా చేసినాడు ప్రొప్రైటర్ ఈజ్ క్రెడిటెడ్ టు.
ఏ అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఇక్కడ మనం ఎంట్రీ రికార్డ్ చేసినప్పుడు అంటే పర్చేజెస్ అకౌంట్. సో ఏ అకౌంట్ క్రెడిట్ అయింది అంటే పర్చేస్ అకౌంట్. GAAP stands for full form of GAAP, generally accepted accounting principles. Generally accepted accounting principles. Next, the process of transferring transactions from journal to ledger. జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రాసెస్ని ఏమనాలి అంటే పోస్టింగ్. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాము స్టార్టింగ్లో. జర్నల్లోకి రాసేటప్పుడు ఏమంటాము, లెడ్జర్లోకి రాసేటప్పుడు ఏమంటాము అనేది మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాము. సో లెడ్జర్లో రాస్తున్నాము అంటే పోస్టింగ్ అంటాము. సేల్ ఆఫ్ గూడ్స్ టు రాజు ఫర్ క్యాష్ ఈజ్ క్రెడిటెడ్ టు. రాజుకి గూడ్స్ సేల్ చేసినాము, క్యాష్కి ఏ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, ఏ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఎంట్రీ సేల్ ఆఫ్ గూడ్స్ టు రాజు అన్నాము ఫర్ క్యాష్. సో క్యాష్కి సేల్ చేసినప్పుడు ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇది జర్నల్ ఎంట్రీ. మనం అకౌంట్కి పోస్ట్ చేసేటప్పుడు క్యాష్ అకౌంట్లో టు సేల్స్ అని రాస్తాము. అలాగే సేల్స్ అకౌంట్లో బై క్యాష్ అని రాస్తాము. సో గూడ్స్ సేల్ చేసినప్పుడు ఏ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, ఏ అకౌంట్ క్రెడిట్ అవుతుంది అంటున్నాడు. సో క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ క్యాష్ అకౌంట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఈజ్ ఏ. ఇది ఏ అకౌంట్కి సంబంధించింది అంటే మనకు నామినల్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకు ఇన్కమ్. సో క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ యాజ్ పర్ నామినల్ అకౌంట్. సో ఏ అకౌంట్ అప్లికబుల్ అవుతుంది అంటే నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇంట్రెస్ట్ రిసీవ్డ్ వస్తుంది. లాస్ ఆఫ్ స్టాక్ ₹4,000 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ కాన్సెప్ట్ అంటున్నాడు. ఏ కాన్సెప్ట్ ప్రకారం ఇది అప్లికబుల్ అంటే మనము మనీని మెజర్ చేస్తున్నాము, మనీ మెన్షన్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా ఇది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. నరేషన్ షుడ్ నాట్ బి రిటన్ ఇన్ జర్నల్. జర్నల్ ఎంట్రీ రాసిన తర్వాత, జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేసిన తర్వాత నరేషన్ అనేది రాయము అంటున్నారు. సో నరేషన్ అనేది కంపల్సరీ కాబట్టి ఫాల్స్. నరేషన్ షుడ్ నాట్ బి రిటన్ ఇన్ జర్నల్. నరేషన్ రాయము జర్నల్ ఎంట్రీస్లో అనేది ఫాల్స్ స్టేట్మెంట్. జర్నల్ ఫోలియో కాలం ఈజ్ మెయింటైన్డ్ ఇన్ లెడ్జర్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్లో జేఎఫ్ నంబర్ మనం మెన్షన్ చేస్తాము. ఎందుకు మెన్షన్ చేస్తాము అంటే దట్ హెల్ప్స్ టు షో అట్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ జర్నల్ అంటున్నాడు. జర్నల్లో మనం ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసాము అనేది లెడ్జర్లో జేఎఫ్ నంబర్ ప్రకారం ఐడెంటిఫై చేస్తాము అంటున్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటున్నాము. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే లెడ్జర్ అనేది ఎప్పుడు ఒరిజినల్ ఎంట్రీ కాదు, ప్రైమరీ ఎంట్రీ కాదు. సో కాబట్టి ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ సాలరీస్ పెయిడ్ టు ఎంప్లాయీస్ పోస్టింగ్ టు క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీస్ అకౌంట్. సాలరీస్ పే చేసింది ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎంప్లాయీస్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది అన్నారు. సో ఒకసారి చెక్ చేద్దాం. Salaries paid to employees, journal entry, salaries account debtor to employees account. Salaries paid to employees posted అన్నాం అంటే లెడ్జర్కి పోస్ట్ చేసినప్పుడు ఎంప్లాయీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది అన్నారు. సో ఒకసారి చెక్ చేస్తే సాలరీస్ అకౌంట్లో టు ఎంప్లాయీస్ అని రాస్తాం.
అలాగే ఎంప్లాయీ అకౌంట్లో బై శాలరీస్ అంటాం. క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీస్, శాలరీస్ పెయిడ్ టు ఎంప్లాయీస్, పోస్టింగ్ టు క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీస్ అకౌంట్ అంటున్నారు. సో ఎంప్లాయీస్ అకౌంట్లో క్రెడిట్కి పోస్ట్ చేస్తున్నాము అంటున్నారు. సో ఇట్ ఈస్ ట్రూ. sold goods to Ajit rupees 80,000 allowing 10% as a trade discount and 2% as a cash discount. Ajit paid 40% immediately. Cash discount to Ajit rupees 576. Whether it is true or false. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే అజిత్కి 80,000కి సేల్ చేస్తే అందులో 10% ట్రేడ్ డిస్కౌంట్ ఉంది అండ్ 2% క్యాష్ డిస్కౌంట్ కూడా అలో చేసాము. దేనిపైన అలో చేస్తున్నాము అంటే అజిత్ ఇమీడియట్గా పే చేసినటువంటి 40%కి అంటున్నాము. ఇమీడియట్గా క్యాష్ పే చేస్తున్నందుకు ఎంతైతే పే చేస్తున్నాడో వాటిపైన 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాము. సో క్యాష్ డిస్కౌంట్ అమౌంట్ 576 అన్నారు. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో అజిత్కి సేల్ చేసింది 80,000 గూడ్స్ సేల్ చేసినాం. 80,000 గూడ్స్ సేల్ చేస్తే ఇందులో 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నాం. 10% ట్రేడ్ డిస్కౌంట్ అంటే 8,000. ట్రేడ్ డిస్కౌంట్ పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 72,000. సో ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనము కంపల్సరీగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూయిస్తాము. 10% ట్రేడ్ డిస్కౌంట్ పోగా ఒరిజినల్ బ్యాలెన్స్ 72,000 అజిత్ పే చేయాలి మనకు. అందులో అజిత్ మనకి ఇమీడియట్గా ఎంత పే చేస్తున్నాడు అంటే అజిత్ పెయిడ్ 40% ఇమీడియట్లీ. ఎంత పే చేస్తున్నారు అంటే 40%, 72,000కి 40% ఇమీడియట్గా పే చేస్తున్నాడు. 72,000కి 40% అంటే ఎంత వస్తుంది అంటే 28,800. నెక్స్ట్ 60% నెక్స్ట్ పే చేస్తారు. సో 40% ఇమీడియట్గా పే చేసిన దానిపైన మనం 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాము అన్నాం. 28,800కి ఎంత పర్సెంట్? 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాము. క్యాష్ డిస్కౌంట్ 2%, 28,800కి ఎంత వస్తుంది అంటే 576. సో 576 క్యాష్ డిస్కౌంట్ అన్నారు. సో ఇట్ ఈజ్ ట్రూ. పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ శ్వేత ఫర్ క్యాష్ ఈజ్ పోస్టింగ్ టు క్రెడిట్ సైడ్ ఆఫ్ శ్వేత అకౌంట్. పోస్టింగ్ అంటున్నాము. పోస్టింగ్ అంటే లెడ్జర్ అకౌంట్లో పోస్ట్ చేసేటప్పుడు శ్వేత అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తున్నాము అంటున్నాం. ఏం రికార్డ్ చేస్తున్నాం? ఫస్ట్ ఎంట్రీ రాసుకోవాలి. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ శ్వేత, పర్చేజెస్ అకౌంట్ డెటార్ 2. ఇక్కడ క్యాష్ ఆర్ క్రెడిట్ అంటే పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ శ్వేత ఫర్ క్యాష్ అన్నాం. సో కాబట్టి 2 క్యాష్ అకౌంట్. ఇవి లెడ్జర్లోకి పోస్టింగ్ చేసేటప్పుడు పర్చేజెస్ అకౌంట్లో 2 క్యాష్ అని డెబిట్ సైడ్ రాస్తాం. అలాగే క్యాష్ అకౌంట్లో బై పర్చేజ్ అని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ శ్వేత ఫర్ క్యాష్ ఈజ్ పోస్టింగ్ టు క్రెడిట్ సైడ్ ఆఫ్ శ్వేత అకౌంట్ అంటున్నాం. శ్వేత అకౌంట్కి క్రెడిట్ సైడ్లో రికార్డ్ చేస్తాం అంటున్నాడు. అసలు ఎంట్రీలో మనకి ఇక్కడ ఎక్కడ శ్వేత అకౌంట్ రాదు. ఎందుకు అంటే క్యాష్ పర్చేజెస్ కాబట్టి క్యాష్ మాత్రమే రాస్తాం. క్రెడిట్ అయితేనే శ్వేత నేమ్ అనేది వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ట్రేడ్ డిస్కౌంట్ అలౌడ్ ₹4,000 ఆన్ సేల్ ఆఫ్ ₹60,000. సేల్స్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు 56,000. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నారు. ఫస్ట్ మనకు ఎంట్రీ అర్థమైతే అప్పుడు అమౌంట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. టోటల్ సేల్స్ మనం 60,000 చేసినాము. సేల్స్ 60,000, అందులో ట్రేడ్ డిస్కౌంట్ 4,000 ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూపిస్తాము.
తీసేసిన తర్వాత ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ 56,000. సేల్స్, ఒరిజినల్ సేల్స్ ఇవి మనకు నెట్ సేల్స్ ఆర్ ఒరిజినల్ సేల్స్ అంటాం. ఒరిజినల్ సేల్స్ ఎంత అంటే 56,000 అంటున్నారు. సేల్స్ ఈజ్ 56,000. ఇట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్, వేజెస్ పెయిడ్ ఫర్ రిపేర్స్ ఆఫ్ మెషినరీ ఈజ్ డెబిటెడ్ టు రిపేర్స్ అకౌంట్ అన్నారు. సో మనం ఇక్కడ వేజెస్ పే చేస్తున్నాము. దేని పర్పస్ కోసం పే చేస్తున్నాము? రిపేర్స్ ఆఫ్ మెషినరీ. రిపేర్స్ అకౌంట్ డేటార్ టు రిపేర్స్ ఆఫ్ మెషినరీ యాక్చువల్గా. సో ఏం పే చేస్తున్నాము అంటే వేజెస్ పే చేస్తున్నాము. ఇది జర్నల్ ఎంట్రీ. ఇది మనము అకౌంటింగ్లో పోస్టింగ్స్ చేస్తే రిపేర్స్ అకౌంట్ డెబిట్లో టు వేజెస్. ఇక్కడ ఏమన్నారు? వేజెస్ పెయిడ్ ఫర్ రిపేర్స్ ఆఫ్ మెషినరీ ఈజ్ డెబిటెడ్ టు రిపేర్స్ అకౌంట్ అన్నారు. సో రిపేర్స్ అకౌంట్ డెబిట్ అవుతుంది. సో కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఎక్స్పెన్సెస్ నాట్ ఎట్ పెయిడ్ రికార్డెడ్ ఇన్ అకౌంటింగ్ అకార్డింగ్ టు అక్రూవల్ కాన్సెప్ట్ అన్నారు. సో ఎక్స్పెన్సెస్ ఇంకా పే చేయలేదు బట్ అవి రికార్డ్ చేస్తున్నాము అంటున్నారు. ఏ కాన్సెప్ట్ ప్రకారం అంటే అక్రూవల్ కాన్సెప్ట్ అంటున్నాడు. అక్రూవల్ ఈజ్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ స్టిల్ రిసీవబుల్స్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ట్రూ. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ సేస్ దట్ క్వాలిటీ షుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. క్వాలిటీ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చెయ్యము అంటున్నాడు. ఏ కాన్సెప్ట్ ప్రకారం? మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారం. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారం ఎప్పుడు మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్సే రికార్డ్ చేస్తాం. మనీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడి ఉండాలి. ఇది క్వాలిటీ అంటున్నాం. క్వాలిటీ అనేది మనము మానిటరీ రూపంలో స్పెసిఫిక్గా మెన్షన్ చెయ్యలేము. కాబట్టి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ సేస్ దట్ క్వాలిటీ షుడ్ నాట్ బి రికార్డెడ్. క్వాలిటీ రికార్డ్ చెయ్యము అంటున్నాడు. ఇట్ ఈస్ ట్రూ. మ్యాచ్ ది ఫాలోయింగ్స్. ఇక్కడ మనకు ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో దేనికి ఏది రిలేటెడ్ అనేది చెక్ చేద్దాం. క్యాపిటల్ దేనికి రిలేటెడ్ అంటే డ్రాయింగ్స్ 1. అసెట్స్ దేనికి రిలేటెడ్ అంటే అసెట్స్ లయబిలిటీస్. ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ డెటార్స్ క్రెడిటార్స్. నెక్స్ట్ వన్, ఫర్ ఎవ్రీ డెబిట్ దెర్ ఈజ్ ఎ క్రెడిట్. ఒక డెబిట్ ట్రాన్సాక్షన్ ఒక క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా రాస్తాం. అంటే ఒక డెబిట్ ట్రాన్సాక్షన్ రాసాము అంటే వెంటనే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా రాస్తున్నాము అంటున్నారు. ఇది ఇక్కడ ఏ కాన్సెప్ట్ ప్రకారం రికార్డ్ చేస్తున్నాము అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. రెండు రాస్తాము. డెబిట్ క్రెడిట్ సైమల్టేనియస్గా ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ కాన్సెప్ట్ ప్రకారం అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం. కాస్ట్ ఆఫ్ మెషినరీ కాస్ట్ అంటున్నాము. సో మనీతో మెజర్ చేస్తున్నాము అంటే ఏ కాన్సెప్ట్ ప్రకారం మెజర్ చేస్తాము? మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ 1. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటున్నారు. ఏ కాన్సెప్ట్ ప్రకారం ఇది అప్లికబుల్ అంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ రాసాము. సో ఇప్పుడు మనకి ఉంది కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. సో ఏ కాన్సెప్ట్ ప్రకారం రాస్తాము అంటే కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం ప్రకారము ప్రొవిజన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కూడా రికార్డ్ చేస్తాము. అలాగే కాంటింజెంట్ లయబిలిటీ షోస్ యాజ్ ఫుట్ నోట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. కాంటింజెంట్ లయబిలిటీస్ అనేది మనము బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేస్తున్నాము అంటున్నాము. ఏ కాన్సెప్ట్ ప్రకారం రికార్డ్ చేస్తాము అంటే కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ ప్రకారము కాంటింజెంట్ లయబిలిటీ కూడా బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేస్తాము. సో ఈ బిట్స్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా యూనిట్స్ నుంచి ఇలా మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఎంసీక్యూస్ కానీ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ప్రిపేర్ చేసి వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.